everyone, నేను మీ Tinglish teacher. Welcome back to our channel. I hope everyone is doing well. మీ అందరి కోసం ఒక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను. మీకు గనక నచ్చినట్లయితే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. హ్యాపీ షాపింగ్. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన టింగ్లిష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కొబ్బరి పెంకు. దీన్నే కొబ్బరి చిప్ప అని కూడా అంటూ ఉంటారు. అయితే దీన్ని ఇంగ్లీష్లో కోకోనట్ షెల్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ టెల్ సో మెనీ లైస్? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంకా లేదు. ఈ పదాన్ని చాలా సెంటెన్సెస్లోనే యూస్ చేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నేను బట్టలు ఆన్లైన్లో కొనను. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే వీడియో మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ బయట కంటే ఆన్లైన్లోనే తక్కువ. ఇది కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ప్రైస్ ఈజ్ చీపర్ ఆన్లైన్ దెన్ అవుట్ సైడ్. ఇట్స్ ప్రైస్ ఈజ్ చీపర్ ఆన్లైన్ దెన్ అవుట్ సైడ్. ఈ విధంగా చెప్తాం. దెన్ అవుట్ సైడ్ అంటే బయటి కంటే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I don't buy anything outside. I buy it online at a low rate. Or I don't buy anything outside. I buy it online at a low price. అంటే నేను ఏది కూడా బయట కొనను, వాటినే ఆన్లైన్లో తక్కువ రేటుకి లేదా తక్కువ ప్రైస్కి కొంటాను అని. Another example is I only shop outside when I feel like going out. I only shop outside when I feel like going out. అంటే నాకు బయటకి వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రమే నేను బయట షాపింగ్ చేస్తాను లేదా బయట షాపింగ్ చేయడానికి వెళ్తాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నేను ఆన్లైన్లో కొనడానికే ఇష్టపడతాను. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ టు బై ఆన్లైన్. ఐ ప్రిఫర్ టు బై ఆన్లైన్. ఈ విధంగా చెప్తాం. ఐ ప్రిఫర్ అంటే నేను ఇష్టపడతాను లేదా నేను ప్రిఫర్ చేస్తాను అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ మోస్ట్లీ బై ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఆన్లైన్ బికాజ్ ఐ డోంట్ గో అవుట్ మచ్. ఆర్ ఐ మోస్ట్లీ బై ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఆన్లైన్ బికాజ్ ఐ డోంట్ గో అవుట్ సైడ్ దాట్ మచ్. అంటే నాకు కావలసిన ప్రతి దాన్ని కూడా నేను ఆన్లైన్లోనే కొంటాను, ఎందుకంటే నేను బయటకి అంతగా వెళ్ళను అని. Now the second example is I placed the order yesterday and received the dress today. I placed the order yesterday and received the dress today. అంటే నేను నిన్న డ్రెస్ ఆర్డర్ చేశాను, ఈరోజు లేదా ఈరోజు కల్లా నాకు డ్రెస్ వచ్చేసింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ షాపులన్నీ తిరగడం అంతగా నచ్చదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't like walking around the shops. I don't like walking around the shops. ఈ విధంగా చెప్తాం. వాకింగ్ అరౌండ్ అంటే చుట్టూ తిరగడం అని, వాండరింగ్ అంటే తిరగడం అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఐ వాంట్ టు గో షాపింగ్ అవుట్ సైడ్ ఐ గో అలోన్. ఇఫ్ ఐ వాంట్ టు గో షాపింగ్ అవుట్ సైడ్ ఐ గో అలోన్. అంటే నేను గనక బయటికి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే నేను ఒక్కడినే లేదా నేను ఒక్కదాన్నే వెళ్తాను అని. Now the example number 2 is going shopping with someone else takes too much time and I don't like it at all. Going shopping with someone else takes too much time and I don't like it at all. అంటే వేరే ఎవరితోనైనా షాపింగ్కి వెళ్ళినట్లయితే చాలా టైం పట్టేస్తుంది, అది నాకు అస్సలు నచ్చదు అని. సెంటెన్స్ నెంబర్ 4 is నీకు చాలా తక్కువ రేటుకే వచ్చింది. ఇది కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో You got it for a very cheap price or you got it for a very cheap rate. ఈ విధంగా చెప్తాం. You got it అంటే నీకు వచ్చింది లేదా నీకు లభించింది అని. Now the first example is I used my credit card so I got a huge discount.
ఐ యూజ్డ్ మై క్రెడిట్ కార్డ్ సో ఐ గాట్ అ హ్యూజ్ డిస్కౌంట్. అంటే నేను నా క్రెడిట్ కార్డ్ని యూస్ చేశాను, లేదా షాపింగ్ చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డ్ని యూస్ చేశాను, అందుకే నాకు చాలా డిస్కౌంట్ వచ్చింది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్, కెన్ యూ ఆర్డర్ అ హ్యాండ్ బ్యాగ్ ఫర్ మీ టూ? కెన్ యూ ఆర్డర్ అ హ్యాండ్ బ్యాగ్ ఫర్ మీ టూ? అంటే నువ్వు నాకు కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ని ఆర్డర్ చేస్తావా లేదా ఆర్డర్ చేయగలవా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్, నేను ఆన్లైన్లో పెద్దగా కొనను లేదా అంతగా కొనను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ బై మచ్ ఆన్లైన్, ఆర్ ఐ డోంట్ బై ఆన్లైన్ మచ్, ఆర్ దట్ మచ్, ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూసేద్దాం. I don't like online shopping at all because every time I order I get the wrong product. I don't like online shopping at all because every time I order I get the wrong product. అంటే నాకు ఆన్లైన్ షాపింగ్ అంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా రాంగ్ ప్రోడక్టే లేదా తప్పుడు ప్రోడక్టే వస్తుంది అని. Another example is, you can buy this time, or you can buy this item online and return it if you don't like it. You can buy this item online and return it if you don't like it. అంటే నువ్వు ఈ ఐటెంని లేదా ఈ వస్తువుని ఆన్లైన్లో కొనొచ్చు, ఒకవేళ నీకు నచ్చకపోయినట్లయితే నువ్వు దాన్ని రిటర్న్ చేసేయచ్చు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, బయటికి వెళ్ళడం ఎందుకు ఆన్లైన్లో కొను. ఇది కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో buy online, why are you going out? Or why going out, you buy it online, ఈ విధంగా చెప్తాం. Now the first example is, I also order the tablets or medicine I need and get them delivered to my home. I also order the tablets I need and get them delivered to my home. అంటే నేను టాబ్లెట్స్ని కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి మా ఇంటి వరకు తెప్పించుకుంటాను అని. Another example is, I can't check them all on this phone, that's why I go out and buy it. I can't check them all on this phone, that's why I go out and buy it. అంటే నేను వీటన్నిటినీ కూడా ఫోన్లో చెక్ చేసుకోలేను, అందుకే నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఆఫర్ ఉన్నప్పుడు చాలా షాపింగ్ చేశాను. ఇది కూడా చాలామంది చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I shopped a lot when there were offers. I shopped a lot when there were offers. ఈ విధంగా చెప్తాం. When there were offers అంటే ఆఫర్స్ ఉన్నప్పుడు అని. Now the first example is, the product I ordered is showing as delivered, so I need to call customer care. The product I ordered is showing as delivered, so need to call customer care. అంటే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ డెలివరీ అయిపోయినట్లు చూపిస్తుంది, అందుకే నేను కస్టమర్ కేర్కి కాల్ చేయాలి లేదా ఫోన్ చేయాలి అని. Another example is, I ordered a product and returned it, but I still haven't received my money back. I ordered a product and returned it, but I still haven't received my money back. అంటే నేను ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసి రిటర్న్ చేసేసాను, కానీ నాకు ఆ ప్రోడక్ట్కి నేను కట్టిన మనీ ఇంకా తిరిగి రాలేదు అని. ఆన్లైన్ షాపింగ్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు కస్టమర్ కేర్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్, ఆర్డర్ పెట్టిన బ్యాగ్ ఇంకా రాలేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ద బ్యాగ్ ఐ ఆర్డర్డ్ హ్యాస్ నాట్ అరైవ్డ్ యెట్. ద బ్యాగ్ ఐ ఆర్డర్డ్ హ్యాస్ నాట్ అరైవ్డ్ యెట్, ఈ విధంగా చెప్తాం. నాట్ అరైవ్డ్ యెట్ అంటే ఇంకా రాలేదు లేదా ఇంకా చేరుకోలేదు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ని చూద్దాం. ద బ్యాగ్ ఐ ఆర్డర్డ్ ఈజ్ 1, బట్ యూ హ్యావ్ డెలివర్డ్ మీ అనదర్ బ్యాగ్, బట్ నౌ దెర్ ఈస్ నో రిటర్న్ ఆప్షన్ ఫర్ ఇట్, వాట్ షుడ్ ఐ డూ? ద బ్యాగ్ ఐ ఆర్డర్డ్ ఈజ్ 1, బట్ యూ హ్యావ్ డెలివర్డ్ మీ అనదర్ బ్యాగ్, బట్ నౌ దెర్ ఈస్ నో రిటర్న్ ఆప్షన్ ఫర్ ఇట్, వాట్ షుడ్ ఐ డూ? అంటే నేను ఆర్డర్ చేసిన బ్యాగ్ ఒకటి, మీరు పంపించిన బ్యాగ్ మరొకటి, ఇప్పుడు దానికి రిటర్న్ ఆప్షన్ లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూనే ఉంటారు కదా. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.